ఏంటి పొటాటో కర్రీ చూపిస్తున్నానంటే, నార్మల్‌గా పిల్లలకి పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం కదా! సో, చాలామంది పిల్లలు ఆకుకూరలు అస్సలు తినరు. సో, నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా పొటాటో కర్రీ చేసినప్పుడు ఆహ్, వాటిలో కొంచెం ఆకుకూర ఒక కట్ట కానీ, 2 కట్టలు తోటకూరైనా, పాలకూరైనా ఇలా వేసామంటే, పిల్లలకి ఆకుకూర వేసిన విషయం పెద్దగా తెలీదు. సో, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అన్ని పోషక విలువలు వాళ్ళకందుతాయి. సో, అందుకే లంచ్ బాక్స్‌లో నేనెప్పుడైనా ఇలా ఆకుకూరలు, పొటాటో కలిపేసి వాళ్ళకి పెడుతుంటాను. ఇదొచ్చేసి మార్నింగ్ చెర్రీ కన్నా ఇంకా స్కూల్‌కి వెళ్తున్నారనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మార్నింగ్ స్కూల్‌కి బయలుదేరారనమాట. 7:30 కల్లా వీళ్ళు వెళ్ళిపోవాలి స్కూల్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే స్పెషలు చెర్రీ కన్నా 2 ఇయర్స్ అయిందనమాట కటింగ్ చేయించుకోండి. సో, 2 ఇయర్స్ ఏంటి అంటే చెర్రీ కన్నా అసలు కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక వాళ్ళని కటింగ్ షాప్ ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. సో, మేమే ఇంట్లో అంటే తనే ఎక్కువ చేసేవాళ్ళు. కటింగ్ చేసేసేవాళ్ళు మా వారు. లేదంటే కటింగ్ ఏదైనా కొంచెం తేడా వస్తే గనక అది గుండయిపోయేదనమాట. సో, 2 ఇయర్స్ అలానే జరిగింది. ఇంకిప్పుడు పిల్లలకి గుండెకు చేయించేసేవాళ్ళం అనమాట. సో, కోవిడ్ టైంలో కటింగ్ షాప్‌కి అస్సలు తీసుకెళ్ళేవాళ్ళం కాదు. అందుకోసం ఇప్పుడు నిన్న కటింగ్ చేపించుకున్నారు వీళ్ళు. అందుకే చూపిస్తున్నాను. 2 ఇయర్స్ అయిందనమాట కటింగ్ వీళ్ళు చేయించుకొని. సో, ఇక్కడ ఒక వ్యాన్ కనిపిస్తుంది కదా! ఈ వ్యాన్ ఏంటంటే సో, వీళ్ళు నెల్లూరు నుంచి వచ్చారండి. నెల్లూరు అంటే మనకి చాలా దూరం. సో, అక్కడి నుంచి వచ్చి వీళ్ళు అందరినీ హెల్ప్ అడుగుతున్నారు. వీళ్ళు అడిగే హెల్ప్ ఏంటంటే పాత బట్టలు మీరెవరైనా ఏసుకొని బట్టలుంటాయి కదా! సో, అటువంటి బట్టల్ని లేదంటే ఏదైనా సరుకులైనా సరే ఏదైనా మీకు ఇవ్వాలి అనుకుంటే మనీ. సో, అదెంతైనా కావచ్చు. రూ. 10 కావచ్చు. వాళ్ళకి అవసరం ఆ మనీ. సో, అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇలా అడుగుతున్నారనమాట. నేను వీళ్ళని అడిగాను. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఇలా ఎందుకు తీసుకుంటున్నారు అంటే, సో, వాళ్ళ సారు చాలామంది వృద్ధుల్ని, కళ్ళు లేని వాళ్ళని, లేదా కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళని, అంటే మెంటల్ కండిషన్ వాళ్ళకి మైండ్ సెట్ సరిగ్గా లేని పిల్లల్ని అందరినీ చేరతీసి వాళ్ళు పెంచుతున్నారంట. సో, నేనెందుకు ఈ వీడియో పెడుతున్నాను అంటే, ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే గనక వీళ్ళకి తప్పకుండా మీరు హెల్ప్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న పాత దుప్పట్లైనా, పాత చీరలైనా సరే, లేదంటే మీ పిల్లలకి సంబంధించిన బట్టలైనా సరే, మీరు ఏదన్నా ఇవ్వాలనుకున్న సరుకులైనా సరే, వాళ్ళకి తప్పకుండా మీ సహాయాన్ని అందించగలరు. సో, ఈ మందార వచ్చేసి నేను కుండీలో వేసుకున్నాను. 2 ఇయర్స్ ఏమో అవుతుంది. సో, ఇవాళ 2 పూలు పూసాయన్నమాట. సో, చాలా మంచి కలర్ ఇవి. సో, చాలా బాగున్నాయి. సో, మేమొచ్చేసి నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటామండి. ఇంకా ఆకుకూరలు కూడా అంతే. సో, ప్రతిరోజు ఆకుకూరలు అంటే ఏదో ఒక రూపంలో ఆకుకూరలనేది మా ఇంట్లో ఎక్కువ వండటం అలవాటు నాకు. ఇంకా ఇలా ఇంటి ముందుకు ఆకుకూరలు వస్తాయి కదా! అక్కడ తీసుకుంటాను. ఇంకా ఆకుకూరలు ఎక్కడ కనపడ్డా తీసుకుంటాం. సో, ఇదొచ్చేసి మునగాకు అనమాట. మునగాకుతో చేసే అన్నీ బావుంటాయన్నమాట. కర్రీస్ అయినా, పప్పులు అయినా చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి నేను ఒక ఆకు చూపిస్తాను. సో, కిడ్నీలో రాళ్ళు అంటారు కదా! కిడ్నీలో రాళ్ళు చాలామందికి ఉంటాయి కదా! ఆ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! సో, అటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! కొండపిండాకు అనమాట ఇది. సో, కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు, లేదంటే నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆకుని వండుకొని ఎక్కువ తింటూ ఉంటారు. సో, అందుకే చూపిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం. ఇది ప్రతిరోజు అంటే డే బై డే మా ఇంటి ముందు అమ్మడానికి కంపల్సరీ వస్తుంది ఒక ఆవిడ. ఇంకా ఇదొచ్చేసి పొనగంటి కూర అంటారు కదా! పొనగంటి కూర అనమాట. సో, ఇది కూడా బావుంటుంది పొనగంటి కూర. నేను 2, 3 టైమ్స్ వండాను. సో, కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం అసలు. నాకైనా, మా వారికైనా సరే చాలా ఇష్టం. ఇదేమంటే కరివేపాకు చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు. చాలామంది తాలింపులో ఏరి పక్కన పడేస్తూ ఉంటారు. అసలు చాలా మంచిదండి ఈ కరివేపాకు. అన్నిట్లలో వేసుకోవచ్చు. మనం నాన్ వెజ్‌లో కూడా కరివేపాకు వేసుకోవచ్చు. సో, అందుకోసం నేనెప్పుడూ కరివేపాకు ఎక్కువ కొంటూ ఉంటాను. సో, నేను ప్రతిరోజు పనంతా అయిపోయిన తర్వాత దీపం పెట్టేసుకుంటాను. ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసేసి తుడిచిన తర్వాత దీపం పెట్టేసుకుంటాను.
31 ఉంది కదా, డిసెంబర్ 31కి ముగ్గులు అవి వేసుకుంటాం కదా. సో వాటి కోసం బయటికి వెళ్తున్నాము. శిరీష వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట. సో దానికి ఇంకా డ్రెస్ తీసుకోవాలి, ఇంకా పూలు కొబ్బరికాయలు అవన్నీ తెచ్చుకోవాలి. అందుకోసం మేమిద్దరం బయటికి వెళ్తున్నాము. సో మనకు వచ్చేసి ఈ చలికాలంలో రేక్కాయలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి. అంటే గంగిరేక్కాయలు, నార్మల్గా మనకి నాటు రేక్కాయలు ఇళ్ళల్లో కాస్తూ ఉంటాయి కదా, అలా అటువంటివి. ఇంకా రేగొడియాలు కూడా చాలామంది పెడుతూ ఉంటారు. సో నాకు చాలా ఇష్టం అనమాట రేక్కాయలు. సో అందుకే తీసుకుంటున్నాము. మార్కెట్లో వచ్చే రేక్కాయలు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలు తీసుకుంటున్నాము. ఉసిరికాయలు ఏమంటే నాటు ఉసిరికాయలు అంటే చిన్నగా ఉంటాయి, అడవి ఉసిరి. అవైతే మనకి నూనెలో వేయించితే ముక్కలు కూడా విడిపోవు. ఇంకా హైబ్రిడ్ ఉసిరి అయితే పెంచుతారన్నమాట చెట్లని. ఇంకా అవైతే నూనెలో వేయించితే ముక్క అనేది విడిపోతుంది. సో బాగోదన్నమాట. అందుకే నాటు ఉసిరి చూసి తీసుకుంటున్నాము. ఈ నాటు ఉసిరితో పెట్టిన పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో చూసి తీసుకోవాలన్నమాట. ఉసిరికాయలు ఎప్పుడైనా సరే నాటువే తీసుకోవాలి. నాకు ఎప్పుడైనా చిక్కుడు గింజలు అంటే రాజ్మా చాలా బాగుంటుంది. రాజ్మా సెల్ఫ్ స్టాండ్ తీసుకుంటే నాకు జీలకర్ర ఉంది. జీలకర్ర ప్యాకెట్ ఎక్కడ ఉంది? ఇది కావాలి. జీలకర్ర ఎక్కడ ఉందా? జీలకర్ర ఎక్కడ ఉంది? పల్లి కాస్ట్ చూడండి. కేజీ పచ్చనపప్పు, పల్లీలు, ఇవన్నీ అక్కడ తీసుకుంటా. తీసుకో. ఇదే ప్రతిసారి తీసుకుంటా. ఆల్రెడీ రోస్ట్ అయ్యి ఉంటుంది ఈ సేమియా, బాగుంటుంది. దాటు బిస్కెట్స్ కావాలేమన్నా? నాకేమొద్దు, బిస్కెట్లు వాడకపోతే నేను ప్రశాంతంగా ఉంది. బిస్కెట్లు I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through.
but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చి అన్ని టప్పర్వేర్ అండి. సో టప్పర్వేరు ప్లాస్టిక్లో కొంచెం మంచి క్వాలిటీ అంటే కనుక టప్పర్వేరు చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట ఇవి. సో అస్సలు గాలి అనేది లోపలికి వెళ్ళదు అండ్ పురుగు కూడా పట్టదు. మనం You can see the writing on the pavement. Young kids, they're growing up in basements. Online, a whole new generation. I'ma make mine, so you better go take it. Always, they need a new replacement. Decentralized, can't contain it. We're changing lives, yeah, upgrading. Call it suicide of the older generation. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, it's too late to try to go contain it. A generation fueled by creation. We live lives on a small screen nation. We control the airwaves, no negotiation. I refuse to think we need saving. Something good will come from creation. And when we think that the world is too anxious, we'll adapt, evolve, survive, and save it. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఈ విస్తరాకులు. ఈ విస్తరాకులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు ఇందులో ఫుడ్ తినడం అంటే ఇంకా ఇష్టం నాకు. ఇవి చాలా బాగుంటాయి కూడా. మనం ఎంత హీట్ ఫుడ్ తీసుకున్నా సరే ఇందులో పెట్టుకున్న ఏం కాదు. ఇంకా సాంబార్ అయినా రైస్ అయినా సరే ఎంత వేడి పెట్టుకున్నా సరే ఏం కాదనమాట. సో అందుకే ఇవే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. ఏదైనా ట్రావెల్లో వెళ్ళినా సరే మనం ఇందులో చక్కగా ఎంత హీట్ ఉన్నా పెట్టేసుకొని మనం వెళ్ళొచ్చు. చక్కగా ఫోల్డింగ్ చేసేసుకొని మనం పెట్టుకొని వెళ్ళొచ్చు. సో అందుకే ఇవి ఎప్పుడూ ఉంచుకుంటాను నేను. కొనుక్కొని నా దగ్గర ఉంచుకుంటాను. ఏదైనా సడన్గా మనం ట్రావెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాటిని తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో ఇందులో మనకి ఇంకా బౌల్స్ టైప్ కూడా దొరుకుతున్నాయి అనమాట. సో అవి ఇప్పుడు లేవు ఇక్కడ. అసలైతే బౌల్ టైప్ కూడా దొరుకుతుంది. మనం ఏదన్నా చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ పెట్టుకొని కూడా తినచ్చు. చాలా బాగుంటాయి కూడా.
సో నేను ఆల్రెడీ చెప్పున్నాను మన వీడియోలో ఒకసారి స్టార్టింగ్ ఇది ఓపెనింగ్ అప్పుడు ఒకసారి వచ్చాను ఈ షాప్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే 500 అబోవ్ కొన్న వాళ్ళకి ఒక కూపన్ ఇస్తారు. అది ఫిల్ చేసేసి ఒక బాక్స్ ఉంటుంది పక్కనే, అందులో వేసేయాలి. జనవరిలో మనకి సంక్రాంతి ఫెస్టివల్కి లక్కీ డ్రా ఉందన్నమాట ఈ స్కూటీ. సో మేమేమంటే ఎలాగో పూజ సామాన్లు కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి కిచెన్లో, ఇంకా అంట్లు తోముకునే బ్రష్లు అలాంటివి కొన్ని కావాలి. సో అందుకోసమే ఇక్కడికి వచ్చామన్నమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఎవరైనా ఫెస్టివల్ వరకు ఏదైనా సరుకులు మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ తీసుకుంటే కనుక ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ఆ లక్కీ కూపన్లో మీ పేరే రావచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ సరుకులు తీసుకొని మీ పేరు రాసేసి అందులో వేసేసేయండి. హలో ఫ్రెండ్స్, నేనండి జశ్వితాని, గుర్తుపట్టారా? సో మీ అందరూ నన్ను గుర్తుపట్టే ఉంటారు. నేను వచ్చేసి 31 ఇంకా సంక్రాంతి ఉంది కదా, డ్రెస్సులు కొనుక్కోవడానికి వచ్చాను. ఇంకా ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంటే అది కూడా చూసుకున్నాను. సో తను వచ్చేసి రేణుక, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి. సో వీళ్ళంతా కూడా 31 షాపింగ్కి వచ్చారు. ఇంకా నా బ్యాక్ సైడ్ ఉంది కదా, తను వచ్చేసి అమ్ములు. సో తిని వచ్చేసి మా మావయ్య కూతురు. అండ్ వీళ్ళంతా కేక్ ఆర్డర్ ఇచ్చారంట. సో దానికోసం వెయిటింగ్ అనమాట. సో వాళ్ళంతా కలిసి వచ్చారనమాట మా ఊరి నుంచి. ఇంకా వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో మేము వచ్చేసి ఇంకా శిరీష వాళ్ళ అబ్బాయికి బట్టలు తీసుకోవాలి. నేను అంతకుముందే తీసేసుకున్నాను చెర్రీ కన్నాకి. సో మేమైతే ఎక్కువ మీనాక్షికే వస్తుంటాము. క్వాలిటీ ఉంటాయి బట్టలు, సో రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కూడా, అందుకే ఎక్కువగా మీనాక్షికి వస్తాం. ఇవి వచ్చేసి కలర్స్ అనమాట. కలర్స్ తీసుకోవడానికి వచ్చాం. చాలా కలర్స్. ఇంకా రాగానే ఉప్పు నీళ్ళలో నానబెట్టేసాను ఒక 10 మినిట్స్ వరకు. సో వీటిని ఉప్పు నీళ్ళలో బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత తినాలి.